కాకినాడ జిల్లాలో గ్రామాలు మండలాలు వ్యాప్తంగా బుధవారం నుంచి వీర్ బాల్ దివాస్ను నిర్వహించడం జరుగుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కన్వీనర్ కొండల సాయి కుమార్లు తెలిపారు. కాకినాడలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బాలవీరుల త్యాగం గుర్తుగా దేశవ్యాప్తంగా వీర్ బాల్ దివాస్ను నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి రవికిరణ్, నాయకులు పార్దు, గోడి సత్యవతి, చోటిశెట్టి రమేష్ బాబు, పైడా రవీంద్ర, జ్యోతుల రాజేష్ మరియు మోహన్ రావు, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. 9 ఏళ్ల వయసులో ఏ రకంగా దేశం కోసం, ధర్మం కోసం, తన జాతి కోసం ప్రాణాలు అర్పించినటువంటి తీరు ఇది 1705లో జరిగింది. డిసెంబర్ 26, సరిగ్గా 320 సంవత్సరాలు. ఔరంగజేబు యొక్క దాష్టికాలం మీద కట్టుబెట్టినటువంటి 10వ సిక్ గురు గోవింద్ సింగ్ అనేక యుద్ధాల్లో ఔరంగజేబును ఓడిస్తున్నాడు. ఆ సందర్భంలో అయితే గురు గోవింద్ సింగ్ గారి మీద కోపంతో ఉన్నటువంటి ఔరంగజేబు, తన సామంతరాజులు ఒక సమయంలో గురు గోవింద్ సింగ్ గారి యొక్క చిన్న కుమారులైనటువంటి బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ 6 ఏళ్ళు 9 ఏళ్ళు వీళ్ళని వసీం ఖాన్ అనేటువంటి ఔరంగజేబు యొక్క సామంతరాజు అతను బంధించి అనేక చిత్రహింసలు గురి చేసి తండ్రి గారి యొక్క ఆచూకీ చెప్పమని, కనీసం మతం మారమని అనేక చిత్రహింసలు పెట్టినప్పటికీ ఏ మాత్రం వెరవకుండా ధైర్యంగా నిలబడి వసీం ఖాన్ని అయితే నిలదీసిన తీరు వసీం ఖాన్ తట్టుకోలేక నిండు సభలో తనను అవమానించినట్టు ఈ పిల్లలు ఈ రకంగా నన్ను అవమానిస్తారా అని సజీవంగా గోడలో సమాధి చేసేమని చెప్పి ఆజ్ఞాపిస్తే, ఆ సమయంలో కూడా దేశమాతకి చెయ్యట్టు తన తండ్రి బాటలోనే, తన యొక్క తాత బాటలోనే ధర్మం కోసం నిలబడతామంటూ చిరునవ్వుతో ఒకసారి వెలుగుదాడి చేసి వారిని భూముట్టించాలనే ప్రయత్నంలో వారి యొక్క 2 కుమారులు అక్కడ మిస్ అయిపోయారు. మొత్తం 4 కుమారులు గురు గోవింద్ సింగ్ గారికి 10వ సిక్ గురువు వారు 2 కుమారుల్ని ఆ రోజు ఎవరైతే ఉన్నారో వారు జోరావర్ సింగ్ మరియు ఫతే సింగ్, వారిద్దరు కూడా జోరావర్ సింగ్ గారికి అప్పటికి 9 సంవత్సరాల వయసు, ఫతే సింగ్ గారికి అప్పటికి 7 సంవత్సరాల వయసు. వారిద్దరినీ కూడా పట్టుకుని చాలా తీవ్రంగా చిత్రహింసలు గురి చేసి వారిని మతం మారమని చెప్పేసి ఒత్తిడి చేశారు. మతం మారితే మీకు వెంటనే మంచి ఆభరణాలు ఇస్తాం, తిరిగి రాజ్యాన్ని ఇస్తాం, మీకు కావాల్సి అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వారు ప్రామిస్ చేసినప్పటికీ కూడా వారు దాన్ని తిరస్కరించి చిన్న పిల్లలైనప్పటికీ కూడా వీరత్వంతో వారి తండ్రి అడుగుజాడల్లో పులి కడుపున పులే కొడుతుందనే నినాదంగా వారు ఆ రోజుల్లో ప్రతిఘటిస్తే వారిని బ్రతికుండగానే సజీవ సమాధి చేయడానికి గోడలో పెట్టినప్పటికీ కూడా ఇటుకలు పేరుస్తున్నప్పటికీ కూడా నవ్వుతానే వారు తనువు చాలించారు. అంతటి గొప్ప వీరులు వారు చిన్నపిల్లలు, బాలలు. అటువంటి బాలల్ని మనం శక్తి చేసుకోవాలి. భారత జాతి, అదేవిధంగా హిందూ ధర్మం కోసం వారు ఆ రోజు చేసినటువంటి త్యాగాన్ని మనం ఎవరూ మర్చిపోకూడదనేటువంటి భావంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమానికి ముద్దుద్దారు. దీంట్లో భాగంగా కాకినాడ జిల్లాలో ఇవాళ కాకినాడ పార్టీ ఆఫీస్లో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వీర్ బాల్ దివస్ స్టేట్ కన్వీనర్గా పెద్దిరెడ్డి రవికిరణ్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా జిల్లా నుంచి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కొండల సాయి కుమార్ గారు, అదేవిధంగా మోహన్ రావు గారు, అదేవిధంగా పార్థసారథి గారు, జ్యోతుల రాజేష్ గారు, అదేవిధంగా గోడి సత్యవతి గారు, అదేవిధంగా చోటిశెట్టి రమేష్ గారు అందరూ మనకి పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు ఈ విషయాన్ని గురించి పెద్దిరెడ్డి రవికిరణ్ గారిని 4 విషయాలు తెలియాలి. కార్యక్రమానికి రాష్ట్ర కన్వీనర్గా అయినటువంటి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు గారి సమక్షంలో ఈ రోజు నుంచి వీర బాల దివస్ అనే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి కాకినాడ జిల్లా కన్వీనర్గా నన్ను నియమించడం జరిగింది. అలాగే కో కన్వీనర్గా మన మోహన్ రావు గారిని, తర్వాత గోడి సత్యవతి గారిని, అలాగే పార్థు గారిని అందరినీ కూడా ఈ యొక్క కమిటీలో వేయడం జరిగింది. కాబట్టి ఈ 21 నుంచి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే
అటల్ బిహారీ వాజ్పేయి గారు కార్యక్రమం వల్ల ఈ 2 రోజులు ఆలస్యంగా జరగడం 27వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని రాష్ట్ర అధ్యక్షుల వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని ఏదైతే గవర్నమెంట్ కాలేజీలు కానీ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఈ యొక్క సెమినార్స్ పెట్టి పిల్లలందరికీ కూడా ఏదైతే వీర బాల దివస్ గురించి వాళ్ళ ఒక సాహసం చేసిన వాళ్ళు ఏదైతే ఏ ధైర్య సాహసాలతో వాళ్ళు ప్రాణాలు అర్పించారో అవన్నీ కూడా పిల్లల దృష్టిలో పెట్టి పిల్లలు కూడా అదే దిశలో ఒక దేశభక్తితో వెళ్ళాలనే ఆలోచనతో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క వీర బాల దివస్ అనే కార్యక్రమాన్ని ఆయన ప్రోత్సహించారు. ఆ కార్యక్రమాన్ని ఈ యొక్క కాకినాడ